హాయ్ అండి. ఎప్పుడు చేసే పల్లీ చట్నీ, పుట్నాల చట్నీలు కాకుండా ఒక్కసారి టిఫిన్‌లోకి ఇలాగ అల్లం చట్నీ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. మరి ఎలా చేయాలో చూద్దాం. ఒక పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ శనగపప్పు, అలాగే 2 స్పూన్స్ మినపప్పు, ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఇక్కడ చూపించిన ఒక 2 ఇంచుల అల్లం ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక స్పూన్ ధనియాలు, అలాగే చిన్న చింతపండు, ఒక 2-3 స్పూన్స్ బెల్లం వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత రుచికి సరిపడంత ఉప్పు, కొంచెం నీళ్లు వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఇలా మగ్గిన తర్వాత ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలండి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలకపోతే కొంచెం హాట్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకుంటే అంతేనండి. చాలా టేస్టీగా ఉండే ఇన్‌స్టంట్ అల్లం పచ్చడి రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.